ఎంఎల్ఎం కంపెనీల వస్తువుల్ని అమ్మేది ప్రజలే, కొనేది కూడా ప్రజలే. అంటే వారి వ్యాపారం పూర్తిగా వ్యక్తులపైనే ఆధారపడి ఉండడం వల్ల కొత్త వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటూనే ఉండాలి. అందుకే ఎంతమందిని వీలైతే అంతమందిని చేర్పించడం కోసం రకరకాల స్ట్రాటజీలను అమలు చేస్తారు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉండడం మరియు వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొత్త వాళ్ళని జాయినింగ్ చేయించడం అనేది తప్పనిసరి. కొంతమంది వారి దృష్టిని కేవలం వస్తువులను అమ్మడం పైనే పెడతారు, కానీ దానివల్ల వారి ఆదాయం చాలా తక్కువగా నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది ఒకసారి మాత్రమే వస్తువులు కొంటారు. రకరకాల కారణాల వల్ల రిపీట్ గా పర్చేస్ చేయరు. అలాంటప్పుడు సేల్స్ టీమ్ ను పుష్ చేయడం ఒకటే మార్గం. అంటే వీలైనంత మంది కొత్త వాళ్ళని జాయిన్ చేయించడం ఒకటే మార్గం అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒక సెమినార్ లో ఒక ఉదాహరణ ద్వారా వివరించారు టాప్ లెవెల్లో ఉన్న ఒక లీడర్. మీరందరూ జోంబీ సినిమా చూసే ఉంటారు. ఒక జోంబీ ఒక వ్యక్తిని కొరికితే ఆ వ్యక్తి జోంబీగా మారిపోతాడు. తిరిగి ఆ జోంబీ ఇంకొక వ్యక్తి కోసం ట్రై చేస్తుంటాడు కొరకడానికి. అలా చివరికి వచ్చేసరికి సినిమాలో అందరూ జోంబీలైపోతారు.